సొంపైన మనసుతో ఇంపైన బంగారు సొంపైన మనసుతో ఇంపైన బంగారు గంపలతో మల్చి చంపకమూలను చల్లరే రామ చంద్రునిపై పూలు చల్లరే రామ చంద్రునిపై. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన ఆహిరి రాగంలో కృతి చేయబడ్డటువంటి త్యాగరాజస్వామి కీర్తన అన్నమాట. చాలా చక్కగా పాడి వినిపించిన పావనికి అనేక ఆశీర్వచనాలు తెలియజేస్తూ యోగ వాసిష్టంలో నిన్న మనం ఈ కుందదంతుడి కథని చెప్పేసుకున్నాం. ఆ తర్వాత వశిష్ఠుల వారు ఏమంటున్నారు అన్నది మనం ఈరోజు చెప్పుకుందాం. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, ఆహా, ఇతను మహాత్ముడయ్యా, ఇతనికి ఆత్మజ్ఞానంలో శాశ్వత విశ్రాంతి లభించింది కనుకనే ఆ భ్రాంతితో సహా ఈ ప్రపంచం అంతా పరబ్రహ్మగా కనిపిస్తోంది ఇతనికి. మాయాశబల బ్రహ్మకు శుద్ధ బ్రహ్మకు విరోధం ఏమీ లేదు, ఎందుకంటే మాయ కూడా బ్రహ్మే కనుక. అయితే ఆ జీవుడికుండే వాసనను అనుసరించి బ్రహ్మ జగత్తుగా కనిపిస్తోంది. అలా కనిపించినంత మాత్రాన ద్వైత స్థితి సత్యం కాజాలదు, ఎందుకంటే పరబ్రహ్మ అన్ని దశల్లోనూ నిర్వికారంగా ఉంటుంది కనుక. అందుకని ఈ ప్రపంచానికి ఆద్యంతాలు ఉన్నాయనడం కూడా తప్పే అన్నారు. వెంటనే శ్రీరాముడు అన్నారు, స్వప్న ప్రపంచానికి సుషుప్తి ఆది అని, జాగ్రత్తే అంతమని స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఈ జాగ్రత్త ప్రపంచానికి కూడా ఒక ఆది ఒక అంతం ఉండి తీరాలి, అవి లేవనడం ఎలాగా అంటూ అడిగారు. వశిష్ఠులు వారు అన్నారు, స్వప్న ప్రపంచానికి నువ్వు చెప్పిన ఆద్యంతాలు ప్రతిపాదించేవాడెవడు? జాగ్రత్త దశలో ఉన్నవాడు. జాగ్రత్త దశలో జాగ్రత్త దశ అన్నది అజ్ఞాన నిద్రలో అంతర్భాగమే. దాన్ని దాటిన వాడి దృష్టి గురించి మనం మాట్లాడుకున్నాం. అలాంటి వాడి దృష్టిలో సుషుప్తి జాగ్రత్తలకి అస్తిత్వమే లేదు కనుక అవి స్వప్న ప్రపంచానికి ఆద్యంతాలు కావడానికి వీల్లేదు. అలాగే వాడి దృష్టిలో ఈ జగత్ ప్రపంచానికి కూడా ఆద్యంతాలు ఉండడానికి వీల్లేదు. ఈ కుందదంతుడు చెప్పినట్లుగా నిజానికి బ్రహ్మకు అవిద్యకు భేదం లేదు. నీకు నిద్ర ఎటువంటిదో పరబ్రహ్మకు అవిద్య అటువంటిది. నిద్ర నీకంటే భిన్నమైనది కాదు, అలాగే అవిద్య పరమాత్మ కంటే భిన్నమైనది కాదు. కానీ అజ్ఞుడి దృష్టిలో అవిద్య యందు ఆవరణ శక్తి, విక్షేప శక్తి అనే శక్తులున్నాయి. వాటిలో విక్షేప శక్తి ద్వారా అది చిత్తం అనే దాన్ని తయారు చేస్తోంది. ఆ చిత్తమే పరబ్రహ్మకు ఉపాధిగా రూపొందుతోంది. కానీ నీ స్వప్నాన్ని నువ్వు ఒకసారి చూసుకో. నీ స్వప్నంలో నేను అనేవాడు ఒకడున్నాడు. వాడు అక్కడి జీవుల్లో ఒక జీవుడు. వాడికో చిత్తం ఉంది, వాడికో దేహం ఉంది. ఇవన్నీ ఎవరు? నిజానికి ఇవన్నీ నువ్వే. కాని వాడిలో ఉండే చైతన్యాంశాన్ని పురస్కరించుకొని వాణ్ణి జీవుడు అంటున్నావు. వాడిలో ఉండే సూక్ష్మోపాధి లక్షణాన్ని పురస్కరించుకొని చిత్తం అంటున్నావు. స్థూలోపాధి లక్షణాన్ని పురస్కరించుకుని దేహం అంటున్నాం. అలాగే ఇతర లక్షణాలని పురస్కరించుకుని వాణ్ణి దేవుడనో మనుషుడనో రాక్షసుడనో అంటున్నావు. కానీ నిజానికి అవన్నీ నువ్వే. నీకు ఇన్ని రూపాలను సృష్టి చేసేది ఈ చిత్తమే. నీకు మెలకువను కలిగించి ఆ రూపాల నుంచి విముక్తి కలిగించేది కూడా చిత్తమే. అలాగే అవిద్య కల్పించిన ఈ జాగ్రత్త చిత్తము జాగ్రత్త ప్రపంచాన్ని, ఇందులో మళ్ళీ నానాజీవ విభేదాన్ని నీకు ఇప్పుడు చూపిస్తుందన్నమాట. ఈ చిత్తమే తత్వజ్ఞానాన్ని పొంది అజ్ఞానం అనే నిద్రను పోగొట్టుకొని ఈ జాగ్రత్త అనే స్వప్నాన్ని పరిహరించి నీకు మోక్షాన్ని అందివ్వగలుగుతుంది. అందిచ్చేదే ఉంది, అప్పుడు అదే మోక్షమైపోతుంది అన్నారు. శ్రీరాముడు, గురుదేవ, మరి ఈ చిత్తం ఉన్నప్పుడు దీని కొలత ఎంత? దీనిలో జగత్తు ఎంతకాలం ఉంటుంది? అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామ, చిత్తం యొక్క పరిమాణం ఎంత అని మనం చెప్పలేమయ్యా. అది అణువు దగ్గర నుంచి ఆకాశం దాకా అన్ని వేషాలు వేసేస్తుంది. అందుకే శృతి ఒకచోట వాలాగ్రశత భాగస్య శతాదకల్పితస్య చ భాగో జీవస్య విజ్ఞేయ స చ అనంత్యాయ కల్పతే అన్నారు.
సన్నని వెంట్రుక యొక్క చివరి భాగాన్ని 100 ముక్కలు చేస్తే ఎంత చిన్న ముక్క వస్తుందో అంత చిన్నవాడు జీవుడు, కాని వాడే అనంతుడు కూడా కాగలదు అంటూ శృతి చెప్పింది. అజ్ఞానం అనే నిద్ర ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఇది ఉంటుంది. ఈ చిత్తం చూపించేవన్నీ భ్రాంతిమయ దృశ్యాలు కనుక ఈ ప్రపంచంలో కనిపించే పదార్థాలు గాని, స్వప్నాలు గాని, వరాలు గాని, శాపాలు గాని ఇలాంటివన్నీ నిజానికి శుద్ధ చైతన్య స్వరూపాలే. దానికి వీటికి భేదం లేదు. నీటి చుక్క, నీటి గుంట, చెరువు, నది, సముద్రము అనే వాటికి ఎంత మాత్రపు భేదం ఉందో అంత మాత్రపు భేదమే నేను చెప్పిన వాటికి కూడా ఉంది అన్నారు. అప్పుడు శ్రీరాముడు అన్నారు, గురుదేవా, ఇక్కడ ఒక చిన్న సందేహం వచ్చింది. ఈ వరశాపాదుల సందర్భాల్లో ఉన్నట్టుగానే ఒక కార్యం ఆవిర్భవిస్తోంది. ఉదాహరణకి నహుషుడు సప్త ఋషుల శాపం వల్ల సర్పమయ్యాడు. ఇక్కడ ఈ సర్పం ఎలా పుట్టింది? దీనికి వెనకాల గుడ్డు వంటి ఉపాదాన కారణం ఏది లేదుగా. ఇలాంటి కార్యం ఎలా పుడుతోంది అంటూ అడిగారన్నమాట. వశిష్ఠులు వారన్నారు, అదేమిటయ్యా, శుద్ధమైన చిదాకాశం యొక్క ప్రకాశ స్వరూపమే జగత్తని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. చిదాకాశంలో ఇలా అకస్మాత్తుగా జగద్రూపాలు భాషించడాన్ని శృతులు సోకామయత్, తదైక్షత ఇలాంటి వాక్యాలతో ప్రస్తావించి దానికి హిరణ్యగర్భుడి యొక్క కామమని, ఈక్షణమని, సత్య సంకల్పం అని పేర్లు పెట్టాయి కదా. ఈ సంకల్పాల్లో ఏదనుకుంటే అది జరిగిపోతుంది. ఇంతకు మించిన ఉపాదన కారణం అక్కడ ఏముంది చెప్పు. ఆ సంకల్పాల్లో కొంతమంది యొక్క వరశాపాదులు సఫలం కావాలనే భావన ఒకటి ఉంటుందన్నమాట. ఆ భావన ప్రకారం ఆత్మజ్ఞాన సంపన్నులు, తపస్సంపన్నులు అయిన జీవులు పెట్టే వరశాపాదులు ఫలిస్తూ ఉంటాయి. కనుక వాటికి ప్రత్యేకమైన ఉపాదన కారణాలు అక్కర్లేదు. అందుకే నేను వరశాపాదులు, స్వప్నాదులు కూడా శుద్ధ చైతన్య స్వరూపాలే అని చెప్పాను. ఈ రకంగా ఆలోచించుకుంటూ వెడితే జగత్తులో జడచేతన విభాగము నిరర్థకమే. అలాంటి సృష్టి ప్రళయ విభాగం కూడా నిరర్థకమే. నిజమైన తత్వదర్శనం జరిగితే ఇలాంటి భేదాలు స్ఫురించవు మనకి అంటూ 186వ సర్గని కంప్లీట్ చేశారు. కుందదంతోపాఖ్యానం తర్వాత వశిష్ఠ మహర్షి తన ఉపదేశాన్ని ఉపసంహారం వైపుకు మళ్లించదలుచుకున్నారన్నమాట. అందుకనే 186 నుంచి 189 వరకు 4 సర్గల పాటు తన సిద్ధాంతాన్ని మొత్తాన్ని మరొకసారి సంగ్రహంగా పునరుక్తి చేశారు. ఆ ప్రసంగంలోనే నియతిని గురించి విస్తారంగా వివరించారన్నమాట. అంటే సంకల్పం గురించి. అది పరబ్రహ్మ యొక్క రూపాంతరమే అన్నారు. పరబ్రహ్మ తన తాత్విక స్వరూపాన్ని మరిచిపోయి జగద్రూపాన్ని పొందుతోంది అన్నాడు. అందువల్లే జగత్తుకు సత్యస్థితి లేదన్నారు. కనుకనే జీవోత్పత్తి ప్రళయాదులన్నీ భ్రాంతి మాత్రాలే అన్నారు. సూక్ష్మభ్రాంతి గట్టిపడి స్థూల ప్రపంచంగా కనిపిస్తోందని చెప్పారు. అంతా చెప్పి చివర్లో భ్రాంతిరేవేదమఖిలం బ్రహ్మైవాభాతమేవవా 189వ సర్గలో 20వ శ్లోకంలో చెప్పి, ఈ సంసార వేదనంతా భ్రాంతి మాత్రమే, లేకపోతే పరబ్రహ్మే ఇలా జగజ్జీవరూపాదులతోటి భాసిస్తోంది అన్నారు. దీని ద్వారా భ్రాంతే బంధమని, స్వస్వరూప విజ్ఞానమని, మోక్షమని నిష్కర్షగా చూపించారు. ఇది చాలక 190వ సర్గలో మొదటి శ్లోకంలో జ్ఞానస్య జ్ఞేయతాపత్తి బంధ ఇత్యాభిధీయతే తస్యైవ జ్ఞేయతా శాంతి మోక్ష ఇత్యాభిధీయతే అంటూ సర్గ 191లో 1వ శ్లోకంలో ఏం చెప్పారంటే, జ్ఞానానికి జ్ఞేయత్వం పట్టడమే బంధం, దానికి జ్ఞేయత్వం అనగారిపోవడమే మోక్షం అంటూ పునరోక్తి చేశారన్నమాట. దీన్ని గమనించిన శ్రీరాముడికి ఇక వశిష్ఠ మహర్షి ఇతర సభాదుల కోసం విషయాలను నిష్కర్ష రూపంగా ప్రదర్శించి చూపించదలుచుకున్నాడు అని అర్థమైంది. అందుకే తాను కూడా దానికి అనుకూలంగా ఎక్కడికెక్కడ చిన్న చిన్న ప్రశ్నలను సంధించడం ప్రారంభించారు. దాన్ని వాల్మీకి మహర్షి ఒక శ్లోకంలో ప్రశ్న, మరో శ్లోకంలో సమాధానంగా 89 శ్లోకాలకు విస్తరింపజేశారన్నమాట. ఇది పరిష్కారాలతోనూ నిష్కారాలతోనూ విషయ స్పష్టతకు అనుకూలంగా సాగిన సంభాషణ కనుక దీన్ని మనం చాలా శ్రద్ధగా విందాం. ఇప్పుడు చెప్పబోయేది చాలా సూటిగా చెప్తారు కాబట్టి దీనికి తగ్గట్టుగానే నేను ప్రశ్నలు వేయాలని నిర్ణయించుకున్నారనమాట. ఇప్పుడు ఆ ప్రశ్నలు ఎలా వేస్తారు, దానికి వశిష్ఠుల వారు ఎంత సూటిగా ప్రజలకు అర్థమయ్యే విధంగా జవాబు చెప్తారనేది మనం కూడా తెలుసుకుందాం. శ్రీరాముల వారు ఒక ప్రశ్న వేశారు. గురుదేవ, జ్ఞానానికి జ్ఞేయత్వం అనగారేది ఎలాగా? నేను బద్ధుణ్ణి అనే ఆలోచన బాగా గట్టిపడిపోయింది.
మరి అది మరలిపోవడం ఎలాగా అంటూ అడిగారు. వశిష్ఠుల వారన్నారు, దీనికి సరి అయిన జ్ఞాన ప్రబోధం కలిగితే భ్రాంతి కలిగించే మందబుద్ధి తొలగిపోతుంది. దానివల్ల నిరాకారము, శాశ్వతము, శాంతము అయిన ముక్తి జ్ఞానభూమికా క్రమంలో సిద్ధిస్తుంది అన్నారు. అప్పుడు శ్రీరాముడు అడిగారు, ఒక పదార్థంలో అనేకమైన అంశాలను, గుణాలను ఉంటే దాని గురించి జ్ఞానం క్రమక్రమంగా పెరిగి చివరికి అది సరి అయిన సమ్యక్ జ్ఞానం అయితే కావచ్చు. కాని మీరు చెప్పేది ఏ అంశాలు, గుణాలు లేని కేవల చిత్పదార్థం యొక్క జ్ఞానం కదా, దానికి సమ్యజ్ఞానం అనే మాట ఎలా వర్తిస్తుంది అంటూ అడిగారు. అప్పుడు వశిష్ఠులు వారు, జ్ఞానానికి జ్ఞేయత్వం ఉండే వీలే లేదు, శుద్ధమైన కేవల జ్ఞానాన్ని గురించి చెప్పే వీలు లేదు. అందుచేత అజ్ఞానం వల్ల కలిగిన భ్రాంతులన్నీ తొలగిపోయాక చిట్ట చివరకు మిగిలిపోతుందే అదే జ్ఞానం, దానికే సమ్యజ్ఞానం అని పేరు అన్నారు. అప్పుడు శ్రీరాముడు అన్నాడు, జ్ఞానంలో తనకంటే భిన్నమైన జ్ఞేయత్వం ఏమవుతుందప్పుడు? ఇంతకు మీరు వాడే జ్ఞానం అనే పదాన్ని తెలుసుకొనుట అనే భావార్థమా, లేక తెలుసుకొనడానికి సాధనం అనే కారణార్థమా? దేన్ని తెలుసుకోవాలి అని అడిగితే వశిష్ఠులు వారన్నారు, జ్ఞానం అంటే తెలుసుకోవడం అనే భావార్థకం. ఇలాంటి జ్ఞానం విషయంలో జ్ఞానానికి జ్ఞేయానికి భేదం లేదు, అవి వాయువు కదలిక వంటివి అన్నారు. అలా అయితే భ్రాంతిజన్యకమైన జ్ఞానజ్ఞేయ విభాగం కుందేటు కొమ్ము లాంటిదైపోతుంది కదా. అలాగైతే దానివల్ల ఏ రకమైన వ్యవహారం జరగడానికి వీల్లేదు. కాని లోకంలో జ్ఞానజ్ఞేయ విభాగం వల్లే భూత భవిష్యత్తు వర్తమాన వ్యవహారాలు జరిగిపోతున్నాయి అని అడిగితే వశిష్ఠుల వారన్నారు, లేని వస్తువు కనిపించడానికి వీల్లేదు, దానివల్ల సుఖదుఖాలు కలగడానికి వీల్లేదు అని నువ్వు ఆలోచిస్తున్నావు. అలా అయితే స్వప్నం ఎలా కనిపిస్తుంది, సుఖదుఖాలు ఎలా కలిగిస్తోంది? కనుక ఒక పదార్థం ఉన్నదా లేదా అని తేల్చగలిగేది కనిపించడము కాదు, సుఖదుఖ ప్రధాన సామర్థ్యమూ కాదు. ఆ పదార్థానికి బాధ లేకపోతే అది ఉన్నట్టు, బాధ ఉంటే అది కనిపిస్తున్నప్పుడు కూడా లేనట్టే. అంటే బాధ అంటే ఇక్కడ రజ్జు సర్పంలాగా కారణంతో సహా తొలగిపోవడం అన్నమాట. ఈ నిష్కర్ష ప్రకారం చూస్తే నీకంటే భిన్నంగా, నీకంటే బయటగా ఏ పదార్థము కనిపించినా అది భ్రాంతి వల్లే పుట్టింది. నీ లోపల నీకంటే వేరే పదార్థం ఉండేందుకు వీల్లేదు. కనుక లోపల గాని బయట గాని పదార్థం అనేది ఏదీ ఉండడానికి వీల్లేదు, కనుక వ్యవహారమే లేదు అన్నారు. అప్పుడు శ్రీరాముడు అన్నారు, అదెలా కుదురుతుంది గురుదేవా? నువ్వని, నేనని, పంచభూతాలని ఇలా ఈ ప్రపంచం అంతా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే అదసలు లేనే లేదు పొమ్మండం ఎలాగా అంటూ అడిగారు. వశిష్ఠులు వారు మళ్ళీ అన్నారన్నమాట, నువ్వు ఈ సృష్టిలోని పదార్థాలను తీసుకుని వాటికి గల కార్యకారణ సంబంధాలను విచారణ చేస్తూ తద్వారా వాటి సత్యత్వాన్ని నిర్ణయించాలని ప్రయత్నం చేస్తున్నావు. ఉదాహరణకి ఏమిటంటే, సత్యమైన మట్టి ముద్దలోంచి వచ్చింది కనుక కుండ సత్యము అంటున్నావు. నీ ప్రయత్నం మంచిదే, కాని ఇంకా బాగా వెనక్కి వెళ్ళు, సృష్టి మొదటిదాకా వెళ్ళు. అక్కడ ఆ సృష్టి వెనకాల మాయ తప్ప వేరే సామగ్రి ఏమీ లేదు కదా. కనుక సృష్టి ప్రారంభంలో పుట్టిన విరాట్ పురుషుడు, పంచభూతాలు మొదలైనవి భ్రాంతిమయాలు కాక తప్పదు. అందువల్ల ఇప్పుడు మనకు కనిపిస్తున్న పదార్థాలు కూడా భ్రాంతిమయాలని చెప్పక తప్పదు. అందుచేత ప్రత్యక్షంగా కనిపిస్తున్నా సరే ఈ లోకాలు దాని వ్యవహారాలు అన్నీ లేనివి అవుతున్నాయి అన్నారు. అప్పుడు శ్రీరాముడు అన్నారు, ఇదంతా రోజూ కనిపిస్తోంది, భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ దీనితోనే జరిగిపోతున్నాయి. ఇలాంటి ప్రపంచాన్ని చూపించి ఇదసలు పుట్టనే లేదు, ఎందుకంటే తత్వజ్ఞానం చేత ఇది బాధింపబడుతోంది అని అనేస్తున్నారేమిటి అంటూ అడిగితే, మరి అనగ ఏం చేయనయ్యా? స్వప్న ప్రపంచాలు, మృగతృష్ణాదులు, ఇద్దరు చంద్రుల దర్శనాలు, పగటి కలల గాలిమేడలు, ఆకాశంలో కనిపించే వెంట్రుక చుట్టలు, ఇలాంటివన్నీ భూత భవిష్యత్తు వర్తమాన వ్యవహారాలుగా నిత్యం కనిపిస్తూనే యథార్థ జ్ఞానం కలగ్గానే బాధింపబడుతున్నాయి మనకి. అది లోకానుభవ సిద్ధం. అందుకే నువ్వు నేను అంటూ వ్యవహారాలు కల్పించే ఈ ప్రపంచం అంతా కూడాను నేను మిథ్యే అంటున్నాను అన్నారన్నమాట. శ్రీరాముడు అన్నారు, నువ్వు నేను వాడు వీడు అనే వ్యవహారం సృష్టి ప్రారంభం నుంచి ఉంది కదా, అప్పటినుంచి సుఖదుఖ అనుభవాలు ఇస్తూనే ఉంది కదా, అది పుట్టనే లేదనేది ఏ యుక్తితో చెప్పగలవండి అంటూ అడిగారు. నువ్వు చెప్పిన యుక్తే,
కారణం లేకుండా ఏ కార్యమూ పుట్టదు. ఇది ఖాయం కదా. ప్రళయం వచ్చి పంచభూతాలన్నీ నశించిపోయాక మళ్లీ ప్రపంచం పుట్టడానికి వేరే కారణం లేదు కదా మరి. కారణం లేకుండానే అది పుట్టినట్లు కనిపిస్తోంది కదా. ఆ యుక్తిని బట్టే ఇది పుట్టలేదని, ఇది జ్ఞానం చేత బాధింపబడుతోంది అని మేం చెప్తున్నాం అన్నారు. అప్పుడు శ్రీరాములు వారన్నారు, మహాప్రళయంలో అన్నీ పోయినా అజము అవ్యయము అయిన పరబ్రహ్మ పదార్థం మిగిలి ఉంటుంది కదా. అదే ఆ తర్వాత సృష్టికి కారణం అని ఎందుకు చెప్పకూడదు అన్నారు. వశిష్ఠులు వారు అప్పుడన్నారు, కారణంలో అంతర్గతంగా దాగి ఉన్న కార్యం మాత్రం ఆ కారణంలోంచి పుడుతుంది. కుండలోంచి వస్త్రం పుట్టదు గదా. నువ్వు చెప్పే అజము అవ్యయము అయిన పరబ్రహ్మ పదార్థంలో అంతర్గతాంశాలేవి లేవు గదా. కనుక దానిలోంచి జగత్తు ఎలా పుట్టగలదు నాయనా అంటూ అడిగారు. శ్రీరాముడన్నారు, మహాప్రళయం వచ్చినప్పుడు ఈ జగత్తంతా సూక్ష్మరూపంలో పరబ్రహ్మలో ఇమిడిపోయి ఉంటుందని, దాంట్లోంచే మళ్లీ రెండో సృష్టి జరుగుతుందని ఎందుకు చెప్పకూడదండి. సాంఖ్యులు ఇలాగే చెప్తున్నారు కదా అంటూ అడిగారనమాట. అప్పుడు వశిష్ఠులు వారన్నారు, మహాప్రళయం సమయంలో ఈ సృష్టి పరబ్రహ్మలో ఇమిడి ఉండడాన్ని చూసిన వాడెవడైనా ఉన్నారా చెప్పు. వేరే ప్రమాణం ఏదైనా ఉందా? ఇలా ఆలోచిస్తే అలాంటివేమీ కనిపించడం లేదు. పైగా వేద ప్రమాణం దీనికి విరుద్ధంగా ఉంది. ఎందుకంటే పరబ్రహ్మ చిదేక రసరూపం అని, దానిలో ఇమిడి ఉన్న అంశాలు వేరే ఏమీ లేవని శృతి చాలాసార్లు చెప్పేసింది. అప్పుడు శ్రీరాముడన్నారు, ప్రళయ సమయంలో ఈ ప్రపంచమంతా మాయాస్వరూపంతో లేందని ఒప్పుకుందాం. అది అప్పుడు జ్ఞానస్వరూపంతోనే ఉంది అందాం. ఆ రకమైన జ్ఞానంలోంచి ఈ జగత్తు వచ్చింది అందాం. ఆ విధంగా పరబ్రహ్మే ఈ జగత్తుకు కారణం అందాం. ఇలా అంటే తప్పేమిటి? ఇలా ఎందుకు అడుగుతున్నానంటే, బొత్తిగా అస్తిత్వం లేని అసత్తుకి సత్వం రానే రాదు కదా, అందుకోసం అంటున్నాను అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారన్నారు, అలా అయితే నువ్వు జ్ఞానమే జగత్తు అని చెప్పినట్లవుతోంది. అలాంటప్పుడు జగత్తుకు సృష్టి ప్రళయాలు ఎక్కడి నుంచి వస్తాయి? విశుద్ధ జ్ఞానానికి సృష్టి ప్రళయాలు ఉండవు కదా మరి అన్నారు. అప్పుడు శ్రీరాముడన్నాడు, ఈ సృష్టి ఒకప్పుడు లేదు, తర్వాత వచ్చింది, అంతవరకు ఖాయం. దీనికి భ్రాంతి కారణం అని మీరంటున్నారు. ఈ భ్రాంతికి కారణం ఏమిటి అని నేను అడుగుతున్నాను అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారన్నారు, రామా, కార్యాకారణ భావం ఒక్కటి సత్యం అనుకుని నువ్వు ఇన్ని ప్రశ్నలు వేసేస్తున్నావు. కార్యాకారణ సంబంధం అనేది అస్తిత్వం లేనిది. ఎందుకంటే వాస్తవమైన కారణం గాని వాస్తవమైన కార్యం గాని లేనేలేవు. తెలియబడేది అంటే చేత్యం, తెలుసుకోబడేది అంటే చేతనము, తెలుసుకొనుట అంటే చైతన్యము. ఈ మూడు నీ ఆత్మ యొక్క స్వరూపాలే కదయ్యా అన్నారు. అప్పుడు శ్రీరాముడన్నారు, మీరు చెప్పేది నిజమైతే వట్టి యంత్రతుల్యమైన జడమైన ఈ శరీరం చేతనం అంటే తెలుసుకునేదే అయిపోతుంది. సర్వవిజ్ఞాన నిధి అయిన ఈశ్వరుడు జడుడైపోతున్నాడు. అంటే కట్టె కాలుస్తోంది, నిప్పు తగలబడుతోంది అన్నట్టుగా ఉంది మీ మాట. ఇప్పుడు వశిష్ఠులు అన్నారు, నేను చెప్పింది అది కాదు. ద్రష్ట ఎప్పటికీ దృశ్యం కాలేడు అంటున్నాడు. ఎందుకంటే దృశ్యం అనేది లేనే లేదు కనుక. చిద్గనుడైన ద్రష్ట ఒక్కడే త్రిపుటి రూపంగా అంటే జ్ఞాతృగా, జ్ఞేయగా, జ్ఞానరూపంగా కనిపిస్తోందని నేను నీకు చెప్పాను అని ఆయన అన్నారనమాట. అప్పుడు శ్రీరాములు వారు, సృష్టి ప్రారంభంలో మొట్టమొదట సృష్టిని తెలుసుకునే జ్ఞాత ఎవడో ఒకడు ఉండి ఉండాలి కదా. జ్ఞాత లేని జ్ఞేయం ఉండడం అసాధ్యం కదా. ఆ సమయంలో సృష్టికి వెనకాల శుద్ధ చిత్తు ఒకటి ఉంది కనుక ఆ ప్రథమ పదార్థాలు అదే జ్ఞాత అని చెప్పక తప్పదు. అలాంటి స్థితిలో ఆ ప్రథమ దృశ్య పదార్థం ఎలా పుట్టింది అంటూ అడిగారనమాట. దానికి వశిష్ఠుల వారు, రామ, సృష్టి ప్రారంభంలో దృశ్య పదార్థం ఏదో ఒకటి పుడుతుందని మేమంటే అది ఎలా పుట్టింది అని నువ్వు అడగాలి. అలా మేము ఎప్పుడూ అనలేదే. మేము ఎప్పుడు చెప్పినా ఏమిటంటే, సృష్టి మధ్యలో గాని మొదట్లో గాని ఎప్పుడైనా సరే దృశ్యం అనే దానికి వెనకాల సరియైన కారణం లేదు కనుక దృశ్యం అనేది అసలు లేనేలేదు. అది లేదు కనుక చిత్ అనేది నిత్యముక్తము, అది మాటలకు అందదు అనగానే అప్పుడు శ్రీరాముడు, అలా అయితే అహం స్ఫురణ ఎలా వచ్చింది? ఈ జగత్తును చూస్తున్నాననే జ్ఞానం ఎలా వచ్చింది? బతికి ఉన్నాననే భావన ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించారు.
అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, మొదట్లోనే ఈ సృష్టికి కారణం లేదు, అందుచేత ఏది పుట్టనే లేదు. ఈ సృష్టి అంతా భ్రాంతి మాత్రం కనుక ఉన్నదంతా భ్రాంతే అన్నారు. శ్రీరాముడు ఊరుకోలేదు. అయితే మీ లెక్క ప్రకారం ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే. అది మాటలకి అందదు. దానికి జ్ఞానమూ లేదు, జ్ఞేయమూ లేదు. అది నిత్యం, స్వయం ప్రకాశం, నిర్మలం. అయితే భ్రాంతి ఎక్కడిది? భ్రాంతి మరి ఎవరికి? ఆ భ్రాంతి ఎలాంటిది అంటూ ఓ ప్రశ్న వేసేశారు. రామ, భ్రాంతికి వెనకాల కారణమే లేదయ్యా, కనుక భ్రాంతి అనేదే లేదు. నువ్వు, నేను, అన్నీ, ఈ మొదలైనవన్నీ పరమ ప్రశాంతమైన పరబ్రహ్మే అన్నారు. శ్రీరాములు వారికి అంతా అయోమయం అయిపోయింది. గురుదేవా, ఏదో గందరగోళంగా ఉంది, ఏం అడగాలో తోచడం లేదు గాని పరిపూర్ణంగా జ్ఞానం కలగలేదు. ఇక నేనేం అడిగేది అన్నారు. మరి దానికి వశిష్ఠుల వారు ఏ రకంగా సమాధానపరిచారు శ్రీరాముల వారిని అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాముల వారి కీర్తనను విన్న తర్వాత అప్పుడు చెప్పుకుందాం. అంతవరకు సెలవు.